Hi friends, welcome to Department of Computer Science channel. In this video, I am gonna explain you about NP hard and NP complete problems. So first, we will discuss about basic concepts. Actually, problems అనేవి 2 గ్రూప్స్గా ఉంటాయి. ఫస్ట్ గ్రూప్లో consists of problems whose solutions are bounded by the polynomial of small degree. అంటే ఫస్ట్ గ్రూప్లో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే వాటిని మేము పాలినామియల్ టైంలో సాల్వ్ చేయగలం. అలాంటి ప్రాబ్లమ్స్ గ్రూప్ 1లో ఉంటాయి. వాటి ఎగ్జాంపుల్ ఏమంటే బైనరీ సెర్చ్, సార్టింగ్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, మర్జ్ సార్ట్ ఎక్సెట్రా. వీటిని మేము పాలినామియల్ టైంలో సాల్వ్ చేయగలం. సెకండ్ గ్రూప్లో కంటైన్స్ ప్రాబ్లమ్స్ హూస్ బెస్ట్ నోన్ అల్గోరిథమ్స్ ఆర్ నాన్ పాలినామియల్. అంటే ఈ ప్రాబ్లమ్స్ని మేము నాన్ పాలినామియల్ టైంలో సాల్వ్ చేస్తాము. లైక్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లమ్, నాప్సాక్ ప్రాబ్లమ్, సమ్ ఆఫ్ సబ్సెట్స్ ఎక్సెట్రా. అంటే వీటిని మేము నాన్ పాలినామియల్ టైంలో సాల్వ్ చేస్తాము. అవి నాన్ పాలినామియల్ టైం తీసుకుంటాయి సాల్వ్ అవ్వడానికి. అంటే 2n, n into 2n లైక్ దట్. ఇప్పుడు నాన్ పాలినామియల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో 2 క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఎన్పి హార్డ్, ఇంకొకటి ఎన్పి కంప్లీట్. ఎన్పి హార్డ్ డెఫినేషన్: a problem is NP hard if an algorithm for solving it can be translated into one for solving any problem, any NP problem. Like the NP అంటే నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ టైం ప్రాబ్లం. NP హార్డ్ అంటే ఏంటి అంటే ఆ ప్రాబ్లమ్ ఈజ్ NP హార్డ్ అంటే ఒక ప్రాబ్లం మేము ఎన్పి హార్డ్లో ఉంది, ఎన్పి హార్డ్ అనే క్లాస్లో ఉంది అని ఎప్పుడు చెప్తామంటే మేము ఇంకొక ప్రాబ్లం తీసుకుంటాము. దీని 2 సిమిలారిటీస్ని కంపేర్ చేసి ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ని ఎలా అయితే సాల్వ్ చేసామో అలాగే మనం ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ప్రాబ్లం లాగే దీన్ని కూడా సేమ్ మెథడ్తో సాల్వ్ చేస్తాము. దాన్ని ఎన్పి హార్డ్ అంటారు. అప్పుడు ఆ ప్రాబ్లం మనం ఏదైతే సాల్వ్ చేయాలనుకుంటామో అది ఎన్పి హార్డ్ క్లాస్లోకి వస్తుంది. సెకండ్ వన్ ఈజ్ ఎన్పి కంప్లీట్. లైక్ మేము డిసైడ్ అయిన తర్వాత దాని సిమిలారిటీస్ చూసుకొని ఎలా అయితే సాల్వ్ చేయాలో అదంతా చూసుకొని మేము దానికి నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ టైం అల్గోరిథం రాస్తాము. అప్పుడు అది ఎన్పి కంప్లీట్ అవుతుంది. నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ టైం అల్గోరిథం అంటే ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. సో డిటర్మినిస్టిక్ అండ్ నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ అంటే డెఫినేషన్ చూడండి. whenever there is set of choices that leads to a successful completion, then one such set of choices is always made and the algorithm terminates is called a deterministic algorithm. అంటే ఇప్పుడు మనకి we have a problem, దానికి మేము టోటల్ అల్గోరిథం అంటే ఒక సక్సెస్ఫుల్ ఎండ్ ఉంటుంది దానికి. అది సక్సెస్ఫుల్గా ఎండ్ అయ్యి వితౌట్ ఎనీ ఎర్రర్స్ ఎండ్ అయ్యి మేము ఆ అల్గోరిథంలో ప్రతిదీ మేము డిటర్మైన్ చేసి ఉంటాము. దాన్ని మేము డిటర్మినిస్టిక్ అల్గోరిథం అంటాము. లైక్ మర్జ్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, లైక్ దీస్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్. ఇప్పుడు నాన్ డిటర్మినిస్టిక్ అంటే ఏంది అంటే a non-deterministic algorithm terminates unsuccessfully if and only if there exists no set of choices leading to a successful signal. అంటే దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ప్రాబ్లం తీసుకున్నాము. అది ఒక సర్చింగ్ ప్రాబ్లం. సర్చ్ అన్ ఎలిమెంట్ ఎక్స్ ఆన్ ఒక అరే ఏ ఆఫ్ 1 to n ఎలిమెంట్స్ ఉన్నాయి. వేర్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఆన్ సక్సెస్ఫుల్ సర్చ్ రిటర్న్ j ఇఫ్ ఏ ఆఫ్ j ఈజ్ ఈక్వల్స్ టు x అదర్వైజ్ రిటర్న్ 0. అంటే ఇప్పుడు మనం ఒక కీ తీసుకున్నాము సర్చ్ చేయడానికి కోసం ఒక అరేలో. దాంట్లో n ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ j ఈజ్ ఈక్వల్స్ టు చాయిస్ ఆఫ్ a, n. అంటే మన దగ్గర ఒక అరే ఉంది, దాంట్లో n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇఫ్ ఏ ఆఫ్ j ఈజ్ ఈక్వల్స్ టు x అంటే మన x అనేది మనము సర్చ్ చేయాల్సిన కీ, ఒక ఎలిమెంట్. ఆ అరేలో మనకి ఆ ఎలిమెంట్ దొరికితే రైట్ సక్సెస్, అదర్వైజ్ రైట్ ఫెయిల్యూర్. సో దిస్ ఈస్ ది సర్చింగ్ అల్గోరిథం. హియర్ ఇన్ ఫస్ట్ పాయింట్ వీ హ్యావ్ చాయిస్ ఆఫ్ a, n అండ్ ఇన్ సెకండ్ పాయింట్ లైక్ రైట్ కింద సక్సెస్ అని ఉంది, థర్డ్ పాయింట్లో ఫెయిల్యూర్ అని ఉంది. సో ఇవి ఫంక్షన్స్ లాగా అని అనుకోండి.
కానీ మనం ఈ అల్గోరిథంలో వీటిని మేము డిస్క్రైబ్ చేయలేదు. యాజ్ యూ కెన్ సీ మనం డిస్క్రైబ్ చేయలేదు. అంటే ఇది నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం. అంటే మనము ఫ్యూచర్లో ఎప్పుడైనా దానికోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు అవి రాసుకోవచ్చు. ఒకవేళ మేము దాన్ని ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నాము అంటే చాలా ట్రై చేసాము, ఒకవేళ దానికి మనం ఫిగర్ అవుట్ చేయలేకపోతే ఆ వర్క్ని వేస్ట్ కాకుండా మనం ప్రిజర్వ్ చేయాలి. అలా ప్రిజర్వ్ చేయడానికి కోసం నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం రాస్తాము. అంటే వేరే వాళ్ళు ఎప్పుడైనా దానికి రీసెర్చ్ చేస్తే వాళ్ళు ఆ నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం త్రూ దానికి సొల్యూషన్ కనుక్కుంటారు. సో దిస్ ఈజ్ నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం. ఇప్పుడు మనం ఒక నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం ఇప్పుడు రాస్తే అది ఫ్యూచర్లో ఎప్పుడైనా డిటర్మినిస్టిక్ అవ్వచ్చు, అది పాలినామియల్ టైంలో రన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ డిటర్మినిస్టిక్ అండ్ నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం. Now we have a diagram here like one big vowel. In big vowel మన దాంట్లో ఎన్పి ఉంది, పి ఉంది, ఎన్పి కంప్లీట్ ఉంది. సో హియర్ వీ హ్యావ్ డెఫినేషన్స్. పి అంటే ఏంది? ది క్లాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ కెన్ బి సాల్వ్డ్ ఇన్ పాలినామియల్ టైమ్ అండ్ డిటర్మినిస్టిక్. ఒక పి వావల్లో క్లాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే దాన్ని పాలినామియల్ టైంలో సాల్వ్ చేయొచ్చు అండ్ అవి డిటర్మినిస్టిక్ అంటే దానికి పర్టికులర్ సొల్యూషన్ ఉంది, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఎన్పి ద క్లాస్ ఆఫ్ డిసిషన్ ప్రాబ్లమ్ విచ్ కెన్ బి సాల్వ్డ్ బై అ నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ అల్గోరిథం. ఈ బిగ్ వావల్లో నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ టైంలో రన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎన్పి కంప్లీట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ టైమ్ అల్గోరిథం ఫర్ అ ప్రాబ్లమ్ దెన్ ఇట్ ఈస్ ఎన్పి కంప్లీట్. అంటే ఇప్పుడు వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అండ్ దానికి మనం సొల్యూషన్ కనుక్కోవాలి. అలా కనుక్కోవడం కోసం మేము ఇంకొక ప్రాబ్లం తీసుకొని దాన్ని రిలేట్ చేసి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, రిలేట్ చేసి దానికి సొల్యూషన్ తేవాల. దాన్ని ఈ వావల్లో డిస్క్రైబ్ చేశారు. పి అంటే పాలినామియల్ టైంలో సాల్వ్ చేసే అల్గోరిథం. ఎన్పి కంప్లీట్ అంటే మనము దాన్ని నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం రాసేసి ఉంటాం, దాన్ని ఎన్పి కంప్లీట్ అంటారు. సో ఇప్పుడు నాన్ డిటర్మినిస్టిక్గా ఉండే అల్గోరిథం ఫ్యూచర్లో ఎప్పుడైనా డిటర్మినిస్టిక్ అవ్వచ్చు. సో దట్స్ వై ఫ్రమ్ ద డయాగ్రామ్ వీ కెన్ సే దట్ పి ఈజ్ సబ్సెట్ టు ఎన్పి. లైక్ ఇప్పుడు పి అనేది చిన్న వావల్ ఉంది. ఇప్పుడు ఈ ఎన్పిలో ఉన్న నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ అన్నీ డిటర్మినిస్టిక్గా మారితే ఈ పి అనేది పెద్దగా అవ్వచ్చు, అంటే అది ఫుల్ స్పేస్ ఆక్యుపై చేయొచ్చు, అంటే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకచ్చు. సో దిస్ ఇస్ ఎన్పి అండ్ ఎన్పి కంప్లీట్ అండ్ పి. సో వీ హ్యావ్ సమ్ పాయింట్స్ హియర్. The algorithms which are deterministic today were non-deterministic yesterday. అంటే ఇప్పుడు ఏవైతే డిటర్మినిస్టిక్గా ఉన్నాయో లైక్ మనము కొన్ని ప్రాబ్లమ్స్ చూసి ఉంటాం, అంటే మర్జ్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, క్విక్ సార్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాల్వ్ చేశారు. కానీ అవి ముందు ఎప్పుడైతే దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉండేరో అప్పుడు అవి నాన్ డిటర్మినిస్టిక్గా ఉండేవి. కానీ దాని మీద రీసెర్చ్ చేసి మనం దాన్ని డిటర్మినిస్టిక్గా మార్చాము. అండ్ టుడే విచ్ ఎవర్ అల్గోరిథమ్ ఈజ్ నాన్ డిటర్మినిస్టిక్ ఇట్ మే బికమ్ డిటర్మినిస్టిక్ టుమారో. ఇప్పుడు ఏదైతే నాన్ డిటర్మినిస్టిక్ ఉందో అంటే దానికి ఇంకా దాని మీద రీసెర్చ్ జరుగుతూ ఉందో అది ఫ్యూచర్లో ఎప్పుడైనా డిటర్మినిస్టిక్గా మారచ్చు. In order to solve a particular problem, we need to relate it with the one which is solved, so that we can solve our present problem in the way which the previous problem is solved. For this, we need a base problem which is called satisfiability. So satisfiability ఏంది అంటే ఒక బేస్ ప్రాబ్లం అన్నమాట. మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోసం మనం ఇంకో ప్రాబ్లమ్ని ఏదైతే సాల్వ్డ్గా ఉందో ఆ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ని తీసుకొని రిలేట్ చేసి మన ప్రజెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో ఆ బేస్ ప్రాబ్లమ్ని సాటిస్ఫైయబిలిటీ అంటాం. ఇట్ ఈస్ ఈజీ టు obtain a polynomial time non-deterministic algorithm that terminates successfully if and only if a given propositional formula e of x naught x1 dot dot xn is satisfiable. So such an algorithm could proceed by simply choosing non-deterministically one of the 2 power n possible assignments of truth values to x0 to xn and verify that e of x1 to xn is true for that assignment. So మనం ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, xiలో x0 to
xn వాల్యూస్ మనం 3 తీసుకున్నాము. మనం ఒక ఎగ్జాంపుల్ ఫార్ములా తీసుకున్నాము. కన్సిడర్ అ ఫార్ములా లైక్ x0 or x1 bar or x2 and x0 bar or x1 or x2 bar. So this is an example formula. Now we have to find out for what values of xi this formula is true. The values of x0, x1, x2 are, సో మనం ఏదైతే ఫార్ములా కన్సిడర్ చేసుకున్నామో దానికి ఇవి వాల్యూస్ అనమాట. 000 to 111. ఈ వాల్యూస్ అన్నీ మనము మన ఫార్ములాలో అసైన్ చేసుకొని ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఆ ఫార్ములా అప్పుడు మనం ఆపేసి ఆ పర్టికులర్ దాన్ని సొల్యూషన్గా తీసుకుంటాం. సో వీ హ్యావ్ అలా సొల్యూషన్ ఆప్టైన్ చేయడానికి మనకి 8 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే 2 power 3 అంటే 2 cube. ఇట్ ఈజ్ అన్ exponential time problem like knapsack, traveling salesman, sum of subsets. All of these are exponential time taking problems. So the state space tree for solving this for this satisfiability problem is, as you can see here, మనము x0, x1, x2కి వాల్యూస్ 1 1 1 1 0 0 1 0 1 అలా మేము 8 పాసిబిలిటీస్కి ఇలా స్టేట్ స్పేస్ ట్రీ డ్రా చేసాము. ఈ విధంగా మనం సాటిస్ఫైబిలిటీ అంటే మనం కన్సిడర్ చేసిన ఒక బేస్ ప్రాబ్లమ్ని ఈ విధంగా మేము సాల్వ్ చేసాము. అంటే అది సాల్వ్ అయ్యింది ప్రాబ్లం. సో ఇట్ ఈస్ అ సాల్వ్ ప్రాబ్లమ్ నౌ. అండ్ hence the 0/1 knapsack problem can also be solved in the same way by constructing a state space tree. As you can see in the knapsack problem, మేము knapsack problemకి కూడా స్టేట్ స్పేస్ ట్రీ డ్రా చేసి మనము దాన్ని సొల్యూషన్ ఆబ్టైన్ చేస్తాము. ఎలా అంటే మనము ఒక knapsack తీసుకుంటే దానికి ఒక కెపాసిటీ ఉంటుంది అండ్ మనకి కొన్ని వెయిట్స్ దానికి ప్రాఫిట్స్ ఉంటాయి. ఆ కెపాసిటీని ఆ కెపాసిటీని మించకుండా దాంట్లో మనం వెయిట్స్ని పెట్టాలా. సో అదే కొన్ని ఇంక్లూడ్ చేస్తాము, కొన్ని ఎక్స్క్లూడ్ చేస్తాము. అదే విధంగా మేము ఆ సేమ్ వేగా స్టేట్ స్పేస్ ట్రీ వేసి సేమ్ వేగా సాటిస్ఫైబిలిటీ ఎలా అయితే మనం సాల్వ్ చేసామో అదేవిధంగా knapsack ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాము. సో కన్సిడర్ సాటిస్ఫైబిలిటీ యాజ్ NP-hard. Like NP-hard is non-deterministic and polynomial time problem, and remaining problems like 0/1 knapsack, traveling salesman problem, sum of subsets etc. is hard. If the remaining problems are related to satisfiability and if satisfiability is solved, then the remaining problems can also be solved using procedure which is called reduction. సో మనం ఇప్పుడు సాటిస్ఫైబిలిటీని సాల్వ్ చేసాము అండ్ మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇవి సాటిస్ఫైబిలిటీకి రిలేట్ అవుతే సేమ్ వేగా సాటిస్ఫైబిలిటీ మేము ఎలా అయితే సాల్వ్ చేసామో అదే విధంగా మేము ఈ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఆ సాల్వ్ చేసే ప్రొసీజర్ని మేము రిడక్షన్ అంటాం. సో రిడక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిడక్షన్ ఈజ్ అన్ అల్గోరిథం ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ వన్ ప్రాబ్లమ్ ఇంటూ అనదర్ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలనుకుంటే మనం దాన్ని కన్వర్ట్ చేస్తాము. ఆ కన్వర్షన్ ప్రాసెస్ని మనం రిడక్షన్ అంటాం. A sufficiently efficient reduction from one problem to another may be used to show that the second problem is at least as difficult as first. సో మనం ఒక సాల్వ్ చేసిన ప్రాబ్లం తీసుకుంటాం, ఇంకొకటి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్ని తీసుకుంటాం. అలా మేము సిమిలారిటీస్ని కంపేర్ చేసి ఈ సాల్వ్ చేసిన దీన్ని కంపేర్ చేసి అలా కన్వర్ట్ చేసుకొని రిడక్షన్ ప్రాసెస్తో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం. Hence here we have two problems, satisfiability and 0/1 knapsack problem. So satisfiability reduces to 0/1 knapsack problem. ఈ రిడక్షన్లో ఏం జరుగుతుంది అంటే we take an instance of satisfiability problem. Instance అంటే formula like that of satisfiability problem and convert it into 0/1 knapsack. If 0/1 knapsack algorithm can be solved in polynomial time, then satisfiability can also be solved in polynomial time. They are related to one another. If one is solved, then another can also be solved. మనం సాటిస్ఫైబిలిటీని సాల్వ్ చేసాము అండ్ సాటిస్ఫైబిలిటీకి knapsackకి సిమిలారిటీస్ ఉన్నాయి. సో knapsackని కంపల్సరీ మేము సాల్వ్ చేయగలము. Here we have considered satisfiability as NP-hard, and if satisfiability is reducing to 0/1 knapsack,
then 0 by 1 knapsack also becomes NP-hard, and hence 0 by 1 knapsack also comes under the class of NP-hard. ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు సాటిస్ఫైబిలిటీని నాప్సాక్తో రిడ్యూస్ చేసాము, అంటే కన్వర్ట్ చేసిన తర్వాత మనం సాటిస్ఫైబిలిటీని NP-hardగా కన్సిడర్ చేసుకుంటాము. సో 0 by 1 knapsack హార్డ్ ప్రాబ్లం, 0 by 1 knapsack ప్రాబ్లం కూడా అలా రెడ్యూస్ చేసిన తర్వాత అది కూడా NP-hard క్లాస్లోకి వచ్చేస్తుంది. సో హియర్ వీ హ్యావ్ two problems. Let L1 and L2 are two problems, and if satisfiability which is NP-hard reduces to L1 and then L1 becomes NP-hard. సో మనం నాప్సాక్లో అయితే సాల్వ్ చేసాము, అప్పుడు అది కూడా NP-hard అవుతుంది. సేమ్ వే ఒక L1 అనే ప్రాబ్లం తీసుకొని సాటిస్ఫైబిలిటీకి రిడ్యూస్ చేస్తే అది కూడా NP-hard కన్వర్ట్ అయిపోతుంది. డ్యూ టు ట్రాన్సిటివిటీ ఆఫ్ రిడక్షన్, ఇఫ్ L1 reduces to L2 then L2 also becomes NP-hard. సో మేము 2 ప్రాబ్లమ్స్ తీసుకుంటాం కదా, L1 and L2. ఇప్పుడు సాటిస్ఫైబిలిటీకి L1 అనే ప్రాబ్లం రిడ్యూస్ అయిపోయింది, అవి రెండు NP-hard అనే క్లాస్లోకి వచ్చేసాయి. సో మనకి ఇక్కడ L2 అనే ఇంకో ప్రాబ్లం ఉంది. సాటిస్ఫైబిలిటీతో మాత్రమే కాదు, ఇప్పుడు ఏదైతే NP-hard అయిందో దాంతో కూడా మేము రెడ్యూస్ చేసి అవి రెండు ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసేయచ్చు. If there is a non-deterministic polynomial time algorithm for a problem, then it is NP-complete. మేము ముందు ఎలా అయితే చెప్పామో అలా ఒక ప్రాబ్లంకి మేము non-deterministic polynomial time algorithm రాస్తే అది NP-complete అనే క్లాస్లోకి వచ్చేస్తుంది. Hence we have solved satisfiability, then it's NP-hard and NP-complete. అంటే సాటిస్ఫైబిలిటీని సాల్వ్ చేసాము ప్లస్ దానికి ఒక అల్గోరిథం కూడా రాసేస్తాము. సో అప్పుడు అది NP-complete అవుతుంది. సో హియర్ మనకి ఒక సాటిస్ఫైబిలిటీ రెడ్యూసెస్ టు L అని ఉంది. సాటిస్ఫైబిలిటీ ఎలా అయితే NP-hard ఉందో అది L అనే ప్రాబ్లంకి రెడ్యూస్ అయిపోతే అది కూడా NP-hard అనే క్లాస్లోకి వచ్చేస్తుంది. If we write a non-deterministic polynomial time algorithm for problem L, then it also becomes NP-complete. After reducing a problem to satisfiability, our problem becomes the part of NP-hard class. అంటే ఎప్పుడైతే మనం ఒక ప్రాబ్లమ్ని జస్ట్ రెడ్యూస్ చేస్తామో, అంటే దాని సిమిలారిటీస్ని చూసుకొని ఒక బేస్ ప్రాబ్లంతో కంపేర్ చేసి కంపేర్ చేసిన తర్వాత దాన్ని జస్ట్ కన్వర్ట్ చేసి పెడతాము, అప్పుడు అది NP-hard క్లాస్లోకి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఒక నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం ఎప్పుడైతే రాస్తామో అప్పుడు అది NP-complete క్లాస్లోకి వస్తుంది. అప్పుడు నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం ఎప్పుడైతే డిటర్మినిస్టిక్గా మారి దానికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చి అది ఒక సక్సెస్ఫుల్గా రన్ అవుతే అది పాలినామియల్ టైం అల్గోరిథం అవుతుంది. దెన్ అవర్ రీసెర్చ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. అప్పటికి మన రీసెర్చ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఇంకొక డయాగ్రామ్ ఉంది. 2 వావెల్స్ ఉన్నాయి, NP-hard అండ్ NP-hard అంటే ఎలా అయితే చెప్పానో మనం ఎప్పుడైతే జస్ట్ రెడ్యూస్ చేస్తామో అప్పుడు అది NP-hard, ఆ ప్రాబ్లం అనేది NP-hardలో వస్తుంది. అనదర్ వావల్ ఈజ్ NP. జస్ట్ మనం నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ టైం అల్గోరిథం ఎప్పుడైతే రాస్తామో అది NP అనే క్లాస్లోకి వస్తుంది. సో ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయినాయి అండ్ మధ్యలో NPC అంటే NP-complete ఉంది. సో ఇలా NP-hardలో ఉండే ప్రాబ్లము ఫస్ట్ మేము దాన్ని కంపేర్ చేసి ఒక నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం రాసి దాని తర్వాత మనం దాని తర్వాత దాని మీద రీసెర్చ్ చేసి దానికి డిటర్మినిస్టిక్ అల్గోరిథం రాసి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటట్లు చేస్తాము. సో ఇలా నాన్ డిటర్మినిస్టిక్గా ఉన్న అల్గోరిథమ్స్ అన్నీ ఈ ప్రాసెస్తో డిటర్మినిస్టిక్ అయిపోతాయి, అంటే దానికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఇన్ దిస్ వే మనము మన ప్రాబ్లమ్స్ని ఇట్లా రిడక్షన్తో ఇలా మనము కంపేర్ చేసి సిమిలారిటీస్ని కంపేర్ చేసి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్, మనం ఒక ప్రాబ్లమ్ని ఒక బేస్ ప్రాబ్లం అంటే సాటిస్ఫైబిలిటీతో కంపేర్ చేసి సిమిలారిటీస్ని కంపేర్ చేసి దాన్ని రెడ్యూస్ చేసి దాన్ని NP-hard అనే క్లాస్లోకి తేవాలి. సో ఎప్పుడైతే మనం సిమిలారిటీస్ కంపేర్ చేసామో దెన్ మనకు ఒక ఐడియా వస్తుంది దానికి అల్గోరిథం రాయొచ్చు అని. అప్పుడు మనము ఒక నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం రాసేస్తాము. సో అది సెకండ్ పార్ట్.
If we have written a non-deterministic algorithm, then it is a part of NP complete class. Ala, so this is NP hard and NP complete. Thank you for watching this video.